స్వతంత్ర సంగ్రామంలో ప్రధాన భూమిక పోషించిన చేనేత ఈనాడు ప్రపంచీకరణ విధానాల్లో భాగంగా ఈరోజు అంతరించిపోయే పరిస్థితి వచ్చింది. అలాంటి కళలను పెంపొందించాలని ఆలోచనతో రివర్ వెల్ఫేర్ ట్రస్ట్ మరియు తెలంగాణ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈ 2వ సంవత్సరం ఈ చేనేత ఎక్స్పోను నిర్వహిస్తున్నారు. ఎందుకంటే గత సంవత్సరం కూడా చాలా రాష్ట్రాల నుంచి, దాదాపు 10 రాష్ట్రాల నుంచి వచ్చినారు. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో వివిధ సంఘాల నుంచి కూడా వచ్చిన సొసైటీస్ ఉన్నాయి. దాదాపు గత సంవత్సరం 1,50 లక్షల వస్త్రాలు అమ్మడం జరిగింది ఇక్కడ. కానీ ఏ ఒక్కటి కూడా రిమార్క్ రాలే పరిస్థితి. అంటే ఎంత నాణ్యమైనవి, ఎంత నమ్మకమైనవి మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనం చాలా రకాలైన షోరూమ్లలోకి వెళ్తుంటాం, వాటిని చాలా ధరలకు అమ్ముతుంటారు. వాటి పౌరులలో తయారైన ప్యూర్ హ్యాండ్లూమ్ తయారైన వస్త్రాలు ఇక్కడ అమ్ముతున్నారు. వివిధ కళారూపాలు, కళాఖండాలు కూడా ఇక్కడ అమ్ముతుంటాయి. కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కానీ, హైదరాబాద్లో నివసించే వాళ్ళు, వివిధ కాలనీలో నివసించేవారు, వివిధ ప్రాంతాల్లో నివసించే వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ చేనేత కళాకారులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ చేనేత అంతరించిపోయే కళగా కాకుండా దీన్ని సజీవంగా ఉంచాల్సిన అవసరం అందరిపైన ఉంది. కాబట్టి ఇది ఏ కాలంలో ఆ కాలంలో కాలమాన పరిస్థితుల ప్రకారం ఈ వస్త్రాలు మన్నుతాయి. అంటే చలికాలంలో వెచ్చగా ఉంటాయి, వర్షాకాలంలో బాగుంటాయి, అదే కాలం ఎండాకాలంలో చాలా చల్లగా ఉంటాయి. అని దాన్ని బట్టి మనం ఏంటంటే ఈ వస్త్రాలు ఫ్రెండ్లీ వస్త్రాలు ఇవి, వీటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కళను మనం ప్రోత్సహించాలి. ఎందుకంటే ఈ వృత్తిపై ఆధారపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అంటే ప్రపంచీకరణ భాగంగా యాంత్రీకరణ వచ్చిన తర్వాత చాలా ఈ వస్త్రాలు తట్టుకొని నిలబడుతుందంటే ఈ కళను మనం కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలి చేనేత వస్త్రాలు.